నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 15వ అధ్యాయము. శ్రీకృష్ణుని వియోగం వలన పాండవులు కలత చెందుట, పరీక్షితును రాజ్యాభిషిక్తుని గావించి స్వర్గమునకు వెడలుట. 19వ శ్లోకము. శయ్యాసనాట సవికత్తన భోజనాది శ్వైక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధః సఖ్యుః సఖేవ పితృవత్తనయస్య సర్వం సేహే మహాన్ మహితయా కుమతేరఘమ్మే. సోదరా, మా ఇద్దరి మధ్య ఏమాత్రము అరమరికలు ఎరుగము. పరుండునప్పుడును కూర్చుండినప్పుడును అటు ఇటు తిరుగునప్పుడును సరసల్లాపములు చేయనప్పుడు భోజనము చేయనప్పుడు ఓయి మిత్రమా, నీవు సత్యసంధుడు సుమా అని నేను ఎన్నోసార్లు వ్యంగ్యముగా మాట్లాడుచూ ఉండేవాడను. కానీ ఆ మహాత్ముడు నా అపరాధములను ఏవియోను పట్టించుకొనక ఒక మిత్రుని దోషములను, తండ్రి పుత్రుని తప్పులను వలె మందబుద్ధినైన నా దోషములను అన్నిటినీ సహించుచూ ఉండేవాడు. 20వ శ్లోకము. సోహం నృపేంద్రరహిత పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః అద్వన్యురుక్రమ పరిగ్రహమంగరక్షన్ గోపైరసద్భిరబలేవ వినిర్జితోస్మి. రాజా, పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను వీడిపోయెను. ఆ స్వామి నాకు మిత్రుడు, ప్రియుడు, ఆత్మీయుడు. ఇంత ఏలా నా ఆత్మయే అతడు లేనందువలన నా హృదయము శూన్యమైనది. నేడు జరిగిన సంఘటన నీకు తెలిపెదను. నేను ద్వారక నుండి ఆయన పత్నులను హస్తినాపురమునకు తీసుకొని వచ్చుచుంటిని. మార్గ మధ్యమున దుష్టులైన కొందరు గొల్లలు నాపై దాడి చేసి ఒక అబలను వలె నన్ను ఓడించిరి. నేను ఆ స్త్రీలను రక్షించలేకపోయేతని. 21వ శ్లోకం. తద్వై ధనుస్తైషవః సరథోహయాస్తే సోహం రథీనృపతయో యత ఆనమంతి సర్వం క్షణేన తదభూద సదీశరిక్తం భస్మన్హుతం కుహకరాద్దమివోప్త మూష్యం. నేను అదే గాండివమును, అవే బాణములను, అదే రథమును, అవే అశ్వములను కలిగి ఉంటిని. మహారథుడైన అర్జునుడు నేనే. నా ముందు ఎంతోమంది మహావీరులు కూడా నిలువజాలకు తలలు దించుకొని ఉండిరి. కానీ నేడు శ్రీకృష్ణుడు లేనందువలన ఆ క్షణములోని అవి అన్యను తేజవిహీనములైనవి, భస్మములో చేసిన ఆహుతుల వలెను కపట